పూరా లోకల్. వెల్కమ్ టు పురా లోకల్. 10 రూపాయల కాయిన్ తీసుకోవడానికి నిరాకరించిన సంఘటనలు మనలో చాలామంది ఎదుర్కొని ఉంటారు. అసలు ఎందుకు వద్దంటున్నారో తెలియదు, తీసుకోకూడదని ఎవరూ చెప్పలేదు. కానీ చాలామంది మాత్రం వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. అయితే 10 రూపాయల కాయిన్ తీసుకోకూడదనేది ఎక్కడా లేదు, ఏ చట్టం కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. అయితే ఇలా ఈ కాయిన్స్ను వద్దు అని చెప్పడం నేరమని మీకు తెలుసా? అవును, 10 రూపాయల కాయిన్ తీసుకోకపోవడం ముమ్మాటికి చట్టరీత్యా నేరం. ఎవరైనా కాయిన్ తీసుకోకూడదని చెబితే వారిపై ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది. అంతేనా, వారికి శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. 10 రూపాయల నాణ్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే సదరు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. ఇండియన్ కరెన్సీ యాక్ట్ ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. అంతేకాదు రిజర్వ్ బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. చలామణిలో ఉన్న నాణ్యాలను, నోట్లను తీసుకోవడానికి నిరాకరించిన వారికి భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 489A, 489E కింద నేరాలు పడే అవకాశం ఉంటుంది. ఈ చట్టం ప్రకారం న్యాయస్థానం వీరికి జరిమానా విధించడం లేదా జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో 2 విధించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా మీ నుంచి 10 రూపాయల నాణ్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే అవసరమైన సాక్ష్యాలతో కేసు నమోదు చేయవచ్చు. కాయిన్ తీసుకోకూడదని వస్తున్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదివరకే చాలాసార్లు ప్రకటనలు చేసింది. 10 రూపాయల నాణ్యానికి సంబంధించి వస్తున్న పుకార్లను తప్పని ఆర్బీఐ పేర్కొంది. అన్ని రకాల లావాదేవీలకు 10 రూపాయల నాణ్యాలను ఆక్షేపణలు లేకుండా ఉపయోగించవచ్చని తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.